స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన 13 ఏళ్ల క్రికెట్ కెరియర్లో తొలిసారి టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మైదానంలో దేశం కోసం యుద్ధాన్ని తలపించేలా పోరాడే కోహ్లీ ఇంగ్లాండ్తో సిరీస్కు అందుబాటులో లేకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే కోహ్లీ గాయపడి మ్యాచ్లకు దూరమైన సందర్భాలు కూడా తన కెరియర్లో లేవు. నామమాత్రపు మ్యాచ్ల్లో ఇతరులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో తప్ప అతడు బెంచ్కి కూడా పరిమితం కాలేదు. అంతేగా కోహ్లీ క్రికెటర్గా మారటంలో అతడు ఎదుర్కొన్న పరిస్థితులు క్రీడా ప్రపంచానికే స్ఫూర్తినిచ్చేవి. అయితే తన 17 ఏళ్ల వయసులో తండ్రి ప్రేమ్ కోహ్లీ మరణించిన దుఃఖాన్ని దిగమింగుకొని కూడా మైదానంలో గొప్పగా పోరాడాడు. 2006 డిసెంబర్ 18వ తేదీన 90 పరుగులు చేసి జట్టును కాపాడిన తరువాత తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. క్రికెట్పై కోహ్లీకి ఉన్న అంకిత భావాన్నే దీని నిదర్శనం. అయితే విరాట్ కోహ్లీకి అసలు ఏమైంది? ఈ రన్ మిషన్ మళ్ళీ ఎప్పుడు మైదానంలో అడుగు పెడతాడు? కోహ్లీ ఆటకు దూరంగా ఉండటానికి అసలు కారణం ఏమిటి? అతని కుటుంబంలో అంతా బాగానే ఉంది కదా? టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి క్రికెట్ అభిమానుల్లో జరుగుతున్న చర్చ ఇది. అయితే స్వదేశంలో ఇంగ్లాండ్తో టెస్ట్ కెరియర్ కోహ్లీ మెరుపులు చూడాలని ఆశించిన ఫ్యాన్స్కి నిరాశ మిగిలింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి 2 మ్యాచ్లకు దూరమైన ఈ ఢిల్లీ బ్యాటర్ సెలవులను పొడిగి ఆఖరి 3 టెస్టులు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఈ సిరీస్లో మిగిలిన 3 మ్యాచ్లకు సంబంధించిన జట్టును ప్రకటిస్తూ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదని శనివారం ధృవీకరించింది. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ సెలక్షన్కు అందుబాటులో ఉండటం లేదు. కోహ్లీ నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తుంది, అతడికి ఎల్లవేళలా మద్దతుగా ఉంటుందని ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో దాదాపు 13 ఏళ్ల తర్వాత టీమిండియాలో తొలిసారిగా కోహ్లీ లేకుండానే టెస్ట్ సిరీస్ ఆడుతున్నట్లయింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భావోద్వేగ ట్వీట్ కూడా చేసింది. విరాట్ కోహ్లీ లేకుండా 13 ఏళ్లలో ఇదే మొదటి టెస్ట్ సిరీస్. దేశం మొత్తం నీకు అండగా ఉంది. నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చినా నీకోసం నీ సింహాసనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది కింగ్ అని ఆర్సీబీ తమ ప్రధాన ఆటగాడు కోహ్లీని ఉద్దేశించి పోస్ట్ చేసింది. ఇది చూసిన కోహ్లీ అభిమానులు మరింత కంగారు పడుతున్నారు. కోహ్లీకి అంత కష్టం ఏమొచ్చింది? ఎవరైనా అసలు కారణం చెప్పండి. కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడని మొన్ననే డివిలియర్స్ చెప్పాడు. ఆ తర్వాత అదంతా అబద్ధం అంటూ మాట మార్చాడు. నిజానికి అనుష్క గర్భవతిగా ఉన్న సమాచారాన్ని ధృవీకరించేలా పలు ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయినా దీనిపై విరిష్కా జోడీ క్లారిటీ అయితే ఇవ్వలేదు. కోహ్లీ గురించి మాట్లాడుకుంటే ఇక మైదానంలో కోహ్లీ జట్టు ఓటమిని అసలు ఒప్పుకోడు. బ్యాటర్గా అయినా కెప్టెన్గా అయినా ప్రత్యర్థిని మట్టి కనిపించేలా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తాడు. అతడు సెంచరీ సాధించకపోతే ఫామ్లో లేడని విమర్శలు వచ్చే విధంగా ప్రమాణాలు నెలకొల్పాడు. అయితే ఇలాంటి ఘనత కలిగిన ఈ స్టార్ ప్లేయర్ వ్యక్తిగత కారణాలతో సిరీస్ మొత్తానికి దూరం అవటం అందరికీ పెద్ద షాకే అయింది. మరోవైపు రెండోసారి తండ్రి కాబోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది క్రికెట్ అభిమానులకు రుచించట్లేదు. దీంతో కొందరు కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మలపై విమర్శలు మొదలుపెట్టారు. ఇది క్రికెట్ అభిమానులకు రుచించట్లేదు. దీంతో కొందరు కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మలపై విమర్శలు మొదలుపెట్టారు. 2021 ఆస్ట్రేలియా పర్యటనలో 4 టెస్టుల సిరీస్లో తొలి టెస్ట్ అనంతరం కోహ్లీ వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమయ్యాడు. తొలిసారి తండ్రి కాబోతున్న క్షణంలో తన భార్య అనుష్కతో కలిసి ఉండాలని భావించాడు. ఆ విరామం తర్వాత కోహ్లీ ఫామ్ పరంగా కష్టకాలాన్ని ఎదుర్కొన్నాడు. సెంచరీ కోసం ఏకంగా 1214 రోజులు ఎదురు చూశాడు. అంతిమంగా తిరిగి సూపర్ ఫామ్లోకి వచ్చాడు. ఇప్పుడు మరోసారి కోహ్లీ బ్రేక్ తీసుకోవడంతో అతడి భవిష్యత్తుపై సందేహాలు వస్తున్నాయి. 35 ఏళ్ల విరాట్ కోహ్లీకి అన్ని ఫార్మాట్లలో ప్రత్యామ్నాయ ప్లేయర్లను వెతికే పనిని బీసీసీఐ ఇప్పటికే నిమగ్నమైంది. ఇలాంటి తరుణంలో కోహ్లీ జట్టుకు దూరం అవడం తన కెరీర్ పరంగానే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని, తన వ్యక్తిగత పనులు ముగించుకొని బలంగా తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో కోహ్లీ లేకపోవడానికి మీరేమనుకుంటున్నారు? ఈ కోహ్లీ గురించి ఏమని ఫీల్ అవుతున్నారు? కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.